ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైన వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథం 49:25 వచనంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. ప్రైజ్ ద లార్డ్. కృప కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నీతో ఎవరైతే యుద్ధం చేస్తారో వారితో పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. నువ్వు వారిపైన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు చనిపోయిన దేవుడు కాదు. నా దేవుడు సజీవుడు, సర్వ సృష్టికర్త, సజీవుడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు అన్నా వాళ్ళతో నా వల్ల కావట్లేదన్నా, వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారన్నా అని చెప్పి ఎన్ని కుట్రలు పన్నినా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నీ పక్షాన నిలబడబోతున్నాడు. చూడండి, దానియేలుకు మంచి పేరు వచ్చేస్తుంది. దానియేలు మరి ఒక ఉన్నతమైనటువంటి పదవికి అర్హుడిగా ఉన్నాడు. ఎక్కడ దానియేలుకు మరి పదవి వచ్చేస్తుందో అని చెప్పి దానియేలు మీద కుట్ర పన్ని దానియేలును అన్యాయముగా దానియేలు మీద నింద వేసి మరి సింహాలు బోనులోకి వెళ్ళడానికి ఆస్కారం చూపారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎప్పుడైతే దానియేలు సింహాల బోనులోకి అడుగు పెట్టాడో అద్భుతమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మరి దానియేలు ఉన్న సింహపు బోనులోకి దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. దానియేలు దిగొచ్చాడు. ఎందుకు అంటే సింహాలను నోర్లను మూసిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఎందుకంటే దానియేలు పక్షాన ఎవరు నిలబడ్డా నిలబడకపోయినా యూదా గోత్రపు సింహమైన యేసయ్య నిలబడ్డాడు కాబట్టి సింహాల నోర్లు మూయబడ్డాయి. రాజుకు నిద్ర పట్టనీయలేదు ప్రభు. ఆ రాజుకు నిద్ర పట్టలేదు. జీవము కలిగిన దేవుని కుమారుడివైన దానియేలా, దేవుని కుమారుడివైన దానియేలా, నాకు నిద్ర పట్టడం లేదయ్యా అని చెప్పి రాజు పరిగెత్తుకుంటూ వచ్చి దానియేలును వెతుకుతా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నీ పైన యుద్ధము చేసేవారు ఎవరైనా నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడో తెలుసా? నీ సహాయము కొరకు వస్తారు వాళ్ళు. నీ వెనకాలన్న దేవుని శక్తి ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరు యుద్ధం చేయడం ద్వారా? నువ్వు యుద్ధం చేయడం ద్వారా కాదు, దేవాది దేవుడే యుద్ధము చేయడం ద్వారా తెలుసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది నీ మీదికి దండెత్తినా, వేల మంది దండెత్తినా, ఎంతమంది నీకు వ్యతిరేకులుగా మారినా నా దేవుడు నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. నీ పిల్లలను నా దేవుడు పోషించబోతున్నాడు. నీ పిల్లల్ని ఆయన అరచేతిలో చెక్కుకోబోతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, అదేవిధముగా చూడండి, కోడి చూడండి తన పిల్లలను ఎంత భద్రంగా కాపాడుకుంటుందో. ఒక తాచుపాము కానీ ఏ పామైనా కానీ పిల్లల మీదకి, కోడి పిల్లల మీదకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ప్రాణం పెట్టి కాపాడుతుంది. ఆ కోడి తన పిల్లలను ప్రాణం పెట్టి కాపాడుతుంది. అవసరమైతే ఆ కోడి చావడానికైనా సిద్ధపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. చావడానికైనా సిద్ధపడి తన కోడి పిల్లల్ని కోడి కాపాడుకుంటుంది. ఒక కోడికే ఇంత ప్రేమ ఉంటే నీ కోసము ప్రాణం అర్పించిన దేవునికి ఎంత ప్రేమ ఉండాలి? నీ కోసము త్యాగము చేసిన దేవునికి ఎంత ప్రేమ ఉండాలి కదా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఎవరు యుద్ధము చేసినా నీ పక్షాన నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. నువ్వు భయపడకు, వాళ్ళ గురించి ఆలోచించకు, నీ పైన యుద్ధము ప్రకటించే వారి గురించి నువ్వు ఆలోచించకు. నీ గురించి, నీ శత్రువుల గురించి ఆలోచించే దేవుడున్నాడు. ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎంతమంది నీ మీదకు దండెత్తినా, నీ వెనకే ఉండి, నీ పక్కనే ఉండి, నీ గోతులు తీసినా నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకో. నువ్వు ఎవరి బిడ్డవు అనుకుంటున్నావు? నువ్వు ఎవరి వంశం అనుకుంటున్నావు? యూదా గోత్రపు సింహం వంశం. నువ్వు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? విడిచిపెట్టాడు. ఈరోజు నీ పక్షాన నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? అప్పులతో సతమతమైపోతున్నావా? ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో సతమతమైపోతున్నావా? దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నీ పక్షాన నా దేవుడు వ్యాజ్యమాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పక్షాన నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఈరోజు ఉదయమే ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? తండ్రి స్తోత్రం ప్రభువా. అయ్యా, మా శత్రువులతో మీరు యుద్ధము చేస్తా అన్నారు ప్రభువా. యేసు నామంలో ప్రభువా మీరు మాకున్నారని ఒక ధైర్యం మాకు కలిగింది. ఈ వాగ్దానం విన్నప్పుడు, ఈ వాక్యం విన్నప్పుడు, ఈ వాక్యం చదివినప్పుడు మాకెంతో ఆనందం కలిగిందయ్యా. తండ్రి, ఎంతమంది అయితే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎంతమంది ల్యాండ్ ఇష్యూలతో బాధపడుతున్నారో, వారి పక్షాన మీరు యుద్ధము చేయుదురుగాక. తండ్రి, ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్నటువంటి వారు, బర్త్డే జరుపుకుంటున్నటువంటి వారు ఆయురారోగ్యాలతో నింపబడుదురుగాక. ఈరోజు షాప్ ఓపెనింగ్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వారికి శుభము కలుగునుగాక. ఎవరైతే బస్సు ప్రయాణాలలో ప్రయాణం చేస్తున్నారో, ఎవరైతే ట్రైన్ ప్రయాణంలో ప్రయాణం చేస్తున్నారో, ఎవరైతే ఆకాశ ప్రయాణం మరి ఫ్లైట్లో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారికి తోడు నీడగా ఉండండి ప్రభువా. బిడ్డల్ని దీవించండి. వారి వ్యాపారాలు దీవించబడును గాక, వారి ఉద్యోగాలు దీవించబడును గాక. నీ కృప కనికరం ఈరోజు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించబోతున్నారో వారి వ్యాపారాల్లో మీరే తోడుగా ఉండండి ప్రభువా. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మీ అందరికీ తోడైంది నడిపించును గాక, కృప కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.